ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. క్రీస్తు యొక్క స్వరూపములోనికి రూపాంతరం చేయబడాలి. పాత నేను చావాలి, నాలో క్రీస్తు జీవించాలి. యేసుక్రీస్తుని గురించి ఎవరైనా చెప్పమంటే ఏమని చెప్తారండి? మొట్టమొదటి మాట వారి నోటి నుంచి వచ్చేది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. మరి క్రీస్తును ధరించిన నువ్వు నేను ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి కదా. అయితే పైన వాటిని మనం విడిచిపెడుతూ ఉన్నాం, కానీ అంతరంగంలో ఉన్న వాటిని మనము విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. పైకి నేను సిలువ వేయబడ్డాను, నేను మరణించాను, ఇక నేను జీవించలేదు, నాలో జీవిస్తున్నది యేసే అని చెప్తున్నాం, కానీ అంతరంగంలో ఉన్న ఆ అంతరంగమును మనము సిలువకు వేసేందుకు ఇష్టపడటం లేదు. ఉదాహరణగా ఒక బంగారు ఖనిలో పనిచేసే వ్యక్తులు ఉన్నారనుకోండి. అక్కడ వారు తవ్వినప్పుడు వారికి బంగారం దొరికింది. ఆ బంగారం మీద ఉన్న మట్టిని మాత్రమే వాళ్ళు తుడవగలుగుతారు. కానీ ఆ బంగారంలో ఉన్న ఆ యొక్క ఇంప్యూరిటీస్ అన్నీ వాళ్ళు పరిశుద్ధపరచగలుగుతారా?